ఎండకి మా పాప గొడుగు తీస్తూ ఉంది. యా వావ్ మా బుజ్జి తల్లి గొడుగు వేసుకొని పూలు వస్తున్నావా? అయ్యో బంగారు తల్లి చిట్టమ్మ. ఎండకు కూడా ఇది కాకూడదు, ఎండ తగలకుండా. సరే అయితే కొయ్పు లోపలికి వెళ్ళి గులాబీలు అంతే కదా, గులాబీ రేకుల్లాగా సుకుమారంగా పెంచుకుంటాం మన పిల్లల్ని చక్కగా హ్యాపీగా. అది నాన్న కోసే తల్లి బంగారు తల్లి. ఎండ టైం ఎంత అయింది అనుకున్నారు? 2:30 3 అవుతుంది ఇప్పుడు టైము. అందుకనే గొడుగు కూడా తెచ్చేసాం అందుకని. బాగుంది బాగుంది బాగుంది. నా కోసే కోసే కరెక్ట్. ఇదిగో ఇవన్నీ కొయ్యాలి, ఇంకా కోద్దాం. ఇంకా ఉన్నాయి, అక్కడ ఒకటి ఉంది కోద్దాము. గులాబీలు అయిపోయినాయి కదా, కొన్ని ఉన్నాయి కదా అక్కడ. మందారాలు కూడా కోసేద్దాము కొన్ని. వచ్చాయి నాన్న ఇటు, జాగ్రత్తగా రా, చిన్నగా రా బంగారం. చూడండి దోసాకు చెట్టు కదా, దోస చెట్టు కదా, 3 చెట్లు 4 చెట్లు పడ్డాయి అనమాట. ఇట్లా ఇదిగో దోస పూలు ఎన్ని వచ్చినాయి చూడండి. నిజంగా కాస్తాయో లేదు తెలియదు. ఇదిగో మన కరేపాకు చెట్టు దగ్గర ఉంది, గుబురుగా అయిపోయింది కరేపాకు, భలే ఉంది కదా. అంటే జామ చెట్ట, ఇది జామ చెట్టే కదా, ఇలా వచ్చిందనమాట. అలా పడిపోతున్నాయి అవే, మనం అన్నీ నీళ్లు పోస్తాం కదా కూరగాయలు ఫ్రూట్స్ వేసి, అలా పడిపోతున్నాయి అనమాట. ఇది గోంగూర. బాగుందమ్మా, బాగుంది జయలక్ష్మి, బాగుంది. బ్లూ కనకంబరాలు. ఇదేమో ఇది చైనా ప్లాంట్, పోతుంటది వస్తుంటది. ఇది మొన్న ఎండిపోయింది బాగా, మళ్ళీ మంచిగా వచ్చింది చూడండి చక్కగా. ఇగో మన పూలు చూపిస్తా ఉండండి, కలర్ పూలు అన్నీ. ఏ రోజుకి ఆ రోజే కలర్లకు భలే వస్తాయి. ఇదిగో ఇక్కడ నేను చూపిస్తా, మా అమ్మాయి అక్కడికి వెళ్ళింది చూపిస్తా ఇప్పుడు మీకు. అదిగో మా బంగారు తల్లి చెక్ చేసుకుంటుంది అక్కడ. ఇదిగో పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో, గంపల నిండా వస్తాయండి, రోజు వస్తాయి కదా మనకి, ఏ రోజు ఆ రోజు అనమాట. ఏంటమ్మా అబ్బా 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 ఆహా ఓహో అదనమాట సంగతి. మా పాప చూడండి, అది పూలు కోస్తుంది కానీ ఇంకా కొన్ని కొయ్యాలి. ఎండకి నేనే తెచ్చుకోమని, వద్దులేమ్మా ఎందుకు అంది, తెచ్చుకోనానా అని చెప్పాను. బాగుంది కదా, అది సంగతి. పిల్లలండి, పిల్లలు ఏం చేసినా అల్లరి చేసినా ఏం చేసినా మనకి ముద్దుగానే ఉంటుంది మన పిల్లలు కాబట్టి. అంటే ఎవరికి నష్టం రాని అల్లరి చేయాలి, వాళ్ళకు కూడా నష్టం రాని అల్లరి చేయాలి, అంతేగాని ఏదైనా సరే అల్లరి కూడా ఒక లిమిట్లో ఉండాలి. మా అమ్మాయి అయితే అల్లరే చేయదు, అల్లరి లిమిట్లో ఉండటం అనేది ఏమీ లేదు. కాకపోతే నేనే కొంచెం హుషారుగా ఉండాలమ్మా, ఇంకా బాగుండాలంట, చాలేమ్మా ఇంకొద్దు అంటుంటుంది అనమాట. అది సంగతి. చూడండి నేను పూలు కోయమంటే మా అమ్మాయి రైలు చూస్తా గొడుగు తిప్పుకుంటా ఎండలో నుంచొని ఎట్లుందో. రానా కోద్దాం, దామ్మదా. బాగుంది కదా, అందుకనా రైలు అంటే మళ్ళీ వచ్చిందంట నవ్వుకుంటుంది. సరే కొయ్యదానా బంగారు తల్లి, కొయ్యమ్మా. అది కొయ్యి పొద్దున్నే దేవుడికి పెట్టుకుందాం మనం చక్కగా. మా ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్